నారాయణ నారాయణ. రా నారదా. తల్లి, తండ్రి స్త్రీజాతి ఆధిక్యతను తమరు నిస్సంకోచముగా అంగీకరించితిరి. అయినను ఏమిటైనను? కపట నాటక సూత్రధారి అయిన నారాయణుడు అంత తేలికగా అంగీకరించునా? అది మనకు ఇక పైననే వెల్లడి కాగలదు. మహాలక్ష్మి ఇప్పుడే భూలోకమునకు పయనమగుతున్నది. ఇప్పుడా? కొంచెము ముందుగా తెలుపకూడదా? నాకు ముఖ్యమైన కర్తవ్యం ఉన్నది, నెరవేర్చవలను. నారాయణ నారాయణ. ఏ పెద్దమ్మా లేవే, తెల్లవారు ఎంతసేపైంది? నా ప్రాణానికి శనిలా దాపరించేటి కాసేపు హాయిగా పడుకొని. తల్లి, ఇచ్చటే నిలిచితిరేలా? సూర్యోదయమైనదో లేదో ఈ గృహమందు మా జ్యేష్ఠ సహోదరి పేరునే ఉచ్చరించుచున్నారు. పడుకున్న చాప చుట్టిపెట్టుటకు కూడా వీరికి ఓపిక లేదే. అమంగళ వాక్యముల పలుకు ఈ గృహము మహాలక్ష్మికి వాసయోగ్యమా? ఎన్నటికీ కాదు. సరిగా నించో. నువ్వు నాయద్దు తల్లిందా పేలేనే. తిలకించితివా నారదా? నన్ను రావలదని వారించునట్టులా ఇంటి ముంగిట నూనె తలలు, విరబోసిన కుంతలాలు, ఇటువంటి గృహములందు నేను వసించుట ఎటులా సాధ్యమగును? వాస్తవమే తల్లి. అరిష్టదాయకమైన ఆకారాలు, అమంగళమైన వాక్కులు, వేంచేస్తున్న లక్ష్మిని వాకిటినే నిలుపువేయును సత్యము వారు మరిచిపోవుచున్నారు. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాచ్చ తులసీత్వాం నమామ్యహం. శ్రీ తులసీ ప్రియ తులసీ జయమునీయవే జయమునీయవే. లక్ష్మీ పార్వతి వాణి ఈ నిలయము ఎంత లక్ష్మీకరముగానున్నది. నారాయణ, తమ నోటి వెంట ఆ మాట వెలువడినచో శ్రీదేవి ఇక్కడ వసించబోవుచున్నదన్న సత్యము మాకు రూఢి అయినది. అయినను ఏమిటైనను? తాము మానవ రూపం ధరించి సాధించవలనని కదా నిబంధన. అది నేను మర్చిపోలేదు. నారాయణ నారాయణ. శ్రీలక్ష్మి, వరలక్ష్మి, మహాలక్ష్మి, అమ్మా, అష్టలక్ష్మి పూజ అనుదినము నిష్ఠతో చేసి గాని మంచినీరైనా ముట్టుకొని నాకెందుకు ఈ పరీక్ష? నా మీద ఎందుకే అపవాదు? ఇంక నేను బ్రతుకుట ఎందుకు? వ్యర్థము వ్యర్థము తల్లి, వ్యర్థము. అపవాదు భరించి అవమానంతో బ్రతకూడదు. ఆగండి ఆగండయ్యా. ఎవరమ్మా నువ్వు? నన్ను వారించుకు నీకు అధికారం లేదు. మీ ప్రాణములో పరిత్యజించే అధికారము మీకునూ లేదు. ఒక అనామకుణ్ణి కాపాడాలని ఎందుకే తాపత్రయం? అనామకుడా? పుట్టిన ప్రతి జీవియు ఆ పరంధాముని అంశమే కదా. సర్వ ప్రాణులను పరిరక్షించుట నా కర్తవ్యము కదా. వృథా మాటలెందుకు, నన్ను వారించుకో. ఆగండి. తండ్రి, తండ్రి, ఎంత దారుణం చేయటానికి తెగించారు. తిలకవతి తిలకవతి అంటూ పిలిచే మీరు నా నుదుటి తిలకాన్ని తుడిచి వెళ్ళాలనుకున్నారా? అమ్మా తల్లి, నా మాంగళ్యాన్ని కాపాడావు. మంగళ దేవత అయినటువంటి ఆ మహాలక్ష్మి నీ రూపంలో వచ్చి నా పసుపు కుంకుమలను కాపాడింది తల్లి. తండ్రి, రాజసభకు వెళ్లి వచ్చినప్పటి నుంచి ఎందుకో వ్యాకులంతో ఉన్నారు. ఏమిటి కారణం అంటే ఏం చెప్పకుండా మీరు మౌనంగా ఉన్నారు. అమ్మని నన్ను అనాథలు చేసి చనిపోవడానికి ఏమంత కష్టం వచ్చింది? మంగళ, అన్యాయానికి అర్థం తెలియని నా మీద దారుణమైన ఒక నేరం ఆరోపించబడింది తల్లి. నేను రాజద్రోహం చేశానని ఆ నేరానికి దేశ బహిష్కారమే సరైన శిక్షని నిర్ణయించారమ్మా. అవునమ్మా. లోకుల ఎగతాళికి గురి మాతృభూమిని నేను వదిలి వెళ్ళిపోవడం కంటే నేను పుట్టిన ఈ మట్టిలోనే నా దేహం కలిసిపోతేనమ్మా నాకు తృప్తి అనేది ఉంటుంది. అపవాదుకు ఆత్మహత్యే పరిష్కారమైనచో అయ్యా మహామహులెందరో మరణించి ఉండేవారు. ఆ పరమేశ్వరుడే చేత కపాలము పట్టి భవతి భిక్షాందేహి అనుచూ సంచరించువాడు కదా. ఆ విష్ణుమూర్తి ఒక మానవునిగా పుడమిని అవతరించి పత్నిని వాసీడుములు పడినాడు కదా. ఆ బ్రహ్మదేవుడే తాను సృష్టించే ఈ భూలోకమందు తనకే ఒక ఆలయము లేనట్టును శపించబడినాడు కదా. మీరు బ్రతికున్నచో ఏదో ఒకనాడు ఈ లోకానికి నిజమును నిరూపించవచ్చు.
ఆవేశపడి ప్రాణము విడనాడినచో తమ మీద ఆరోపించబడిన నేరము తాము ఒప్పుకున్నారనే కదా అర్థము. నిజమేనమ్మా, నిజమే. నువ్వు చెప్పిందంతా నిజమే. అయ్యా, రావణుని చేత చెరలో ఉంచబడిన సీత తాను ఆత్మహత్యకు పూనుకున్న తరుణమందే రాముని వార్తతో వచ్చినాడు హనుమంతుడు. హాలాహలము ఉద్భవించినదని గ్రహించి దేవతలు భయవిహ్వలులైన ఘడియలోనే అమృతము జనించినది. అస్తమయమునకు పిదప ఉదయమనున్నది ఆ పరమేష్టి సృష్టి రీతి. ధర్మవర్ధనులకు నమస్కరిస్తున్నాను. నమస్కారం. తమ మీద మోపబడిన నేరం నిజం కానే కాదని నిర్ధారణ అయినది. మీతో మాట్లాడడానికి అమాత్యులే మీ ఇంటికి రాబోతున్నారు. అమాచ్యుల సెలవు. మంచిది. తల్లి, నీ నోటి మాట ఫలించినది. నీకెలా కృతజ్ఞత చెప్పమంటావు తల్లి? అమ్మా, నేను చేసిన వరలక్ష్మి వ్రత మహిమ వల్లని మమ్మల్ని కాపాడడానికి వచ్చావు. ఎప్పుడు నువ్విక్కడే ఉండాలమ్మా. అవును తల్లి. అభీష్ట సిద్ధిరస్తు. నమస్కారం. రెండమాచ్య. మహదానందం. ధర్మవర్ధన, అగ్నిలో కాల్చబడిన తరువాతనే స్వర్ణం కాంతితో ప్రకాశిస్తుంది. అపవాదుల తర్వాతనే లోకం ఒక ఉత్తముని ఔన్నత్యాన్ని గుర్తించగలుగుతుంది. జరిగిన పొరపాటికి మీరు ఏమాత్రం బాధపడకూడదు. అలాగే అమాచ్య. సూరవర్ధనుడే తాను సర్వసేనాధిపతి కావాలన్న దురుద్దేశంతో వృధాగా మీ మీద అపవాదు వేశారన్న వాస్తవం ఇప్పుడు అందరికీ తేటతెల్లమైనది. దానికి తగిన దండన ఆయన ఖచ్చితంగా అనుభవించక తప్పదు. అమాచ్య, రండి కూర్చొని మాట్లాడదాం. అమాచ్య. ధర్మవర్ధన, మీతో ఒక విషయం సంప్రదించాలని నేను ఇక్కడికి వచ్చాను. నీ ఆనతి నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను. నాకున్నది ఒకే కొడుకు, మీకు ఒకే కూతురు, అవునా? అవును. వీడి పేరు గిరిధరుడు. వీడికి వివాహం చెయ్యాలని నేను సంబంధాలు వెతుకుతున్నాను. మీరు కూడా మీ అమ్మాయి మంగళకి పెళ్లి చేయాలని వరుడు కోసం చూస్తున్నారు, అవునా? అమాచ్య, తమ మాటల వెనుకున్న అర్థమే బోధపడ్డం లేదు. నేను మీ అమ్మాయిని చూడాలని వచ్చాను, అంటే సంబంధం మాట్లాడాలని వచ్చాను. చిరంజీవి మంగళని పిలవండి. అమ్మాయికి అలంకారాలేమీ చెయ్యనే లేదే. అవసరం లేదు. ఇంట్లో ఉన్నప్పుడు సాధారణంగా ఆమె ఎలా ఉంటుందో చూడాలని మేము వచ్చాం. తీసుకురండి. ఆహాహాహా, సౌందర్య దేవతని అలంకరించుదాం అనుకున్నారా? ఈ పూబోడిని అలంకరిస్తే ఆ ఆభరణాలే కాంతి విహీనమైపోతాయి. అవునా గిరి? మామగారు కాళ్ళకు ముక్కి దీవెనలు అందుకోమని నాన్న. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. వియ్యంకుడు గారు, వీలైనంత త్వరలో వివాహానికి ఏర్పాట్లు చేసేద్దాం. ఏమాత్రం ఆలస్యమైనా మా శ్రీకృష్ణుడు మీ రుక్మిణీదేవిని ఎగరేసుకుపోతాడేమో అనుకుంటున్నా. వలదు స్వామి, అటులు అనవలదు. మీ కుమారుడు ఎల్లప్పుడూ ఒక బాణం, ఒక దార, ఒక మాట. మీకు అర్థం కాలేదా? ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని అని నియమంతో ఉన్న ఆ శ్రీరాముని వలె ఉండాలి. ఆశతో అష్టభార్యలను పొందినటువంటి కృష్ణునిగా మారనే వద్దు. సబబైన మాట. ఎవరి అమ్మాయి? ఈమెను మా జ్యేష్ఠ పుత్రికగా భావించవచ్చును. ఓహో, నీ పేరేమిటమ్మా? నా పేరు జానకి. అమ్మా జానకి, ఆ జానకీరాముని వలె నా కుమారుడు ఏకపత్ని వ్రతుడుగానే ఉంటాడు. ధర్మవర్ధన, మంగళప్రదాయైన మహాలక్ష్మి సాక్షిగా మీ కుమార్తెను మా కోడలిగా చేసుకోవడానికి అంగీకరిస్తున్నాను. దానికి నిశ్చితార్థంగా అమూల్యమైన ఈ మరకతరత్నాన్ని తమరు స్వీకరించవలెను. జానకి అమ్మా, ఇది తీసుకెళ్లి భద్రంగా దాచిపెట్టమ్మా. సరే. రే వసంత, మేనత్తని నన్నొక్క మాట కూడా అడగకుండా గొప్ప వాళ్ళతో పెళ్లికి ఏర్పాటు చేసుకుంటున్నారే, వాళ్ళతో నీకేమిట్రా మాటలు? ఓహో, అందుకని ఈ కోపం అంతా. అవును. మామయ్య, నన్ను ఎందుకు అడగలేదు? ఎందుకు అడగలేదు? ఇప్పుడు అడగండి.
అడిగేశారు. నేను సరైన ఒప్పేసుకున్నాను. ఏమ్మా? అయ్యో అయ్యో, అప్రయోజకుడిగా తయారయ్యావే నువ్వు. అందుచేతనేరా అందరూ నన్ను ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. అక్కయ్య, అలాంటి ఉద్దేశం నాకు లేదు. అమాచ్యులే వచ్చి పిల్లని అడిగినప్పుడు ఒప్పుకోకుండా ఉంటావా? ఓహో, ఆ మార్చులే వచ్చి పిల్లని అడిగారా? అప్పుడు ఒప్పుకోకపోతే బాగుంటుందా? బాగుండదు. ఏదో ఈ అక్కయ్యని మర్చిపోకుండా ఉంటే చాలు. ధర్మా, అక్కయ్య, ఈ వివాహం పూర్తయ్యే వరకు నేను ఇక్కడే ఉండి నా బాధ్యత పూర్తి చేసుకునే వెళ్ళిపోతాను. నా భాగ్యం. నా చిత్తం. ఆశ్చర్యంగా ఉంది. మా వదిన గారు ఇంత తేలిగ్గా సర్దుకుపోతారని నేను అనుకోనే లేదు. పులి పొంచి ఉండుట మరొక ఆహారమును కబలించుటగా ఉండొచ్చు కదా. గౌరవనీయులైన పేరిందేవి గారు. ఏమిటి ఏమిటి ఇదేమిటి? అన్నం పెట్టిన ఇంట్లో కన్న వేసిన మనిషిలా ఎందుకలా మీరు బెదిరిపోతున్నారు? ఏమీ లేదు. ఉక్కపోస్తోంది. ఉక్క ఎక్కడ? గుండెలోనా? అక్కడ గదిలో. ఆ గదిలోనా? అవును, అందుకనే ఆరు బయట అలా గాలి పీల్చుకుందామని. కావాల్సినంత పీల్చుకో. వస్తాను. ఏం పేరిందేవి గారు? ఏమిటి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను మీతో పాటు పీల్చుకుందామని వచ్చాను. గాలి పీల్చుకుందామని వచ్చాను. నూతి దగ్గర గాలి కాస్త బాగానే వస్తుందనుకుంటాను. అవును. ఏమిటి చేతులలో ముడిచిపెట్టుకున్నారేమిటి? నొప్పా? లేదే చేతికి అలాంటి నొప్పి లేదు. ఇదిగో చూడు. నూతిలో ఏదో పడ్డ చప్పుడైందే. అయ్యో, నూతిలోనే. నువ్వు చచ్చిపోయావా అమ్మా? ఇంకా చావనేలేదా? ఎప్పుడు చూస్తావు? ఏం జరిగిందమ్మా? ఏమీ లేదు. మీ అక్క పేరిందేవి గారికి ఆ మరకతరత్నాన్ని చూడాలని పిచ్చి ఆశ. ఈవేళప్పుడా? ఇదే సరైన సమయమట. ఇంట్లోకి వెళ్లి మరకతరత్నాన్ని తీసుకురండి. ఈ గొడవంతా నాకెందుకు? నేను వస్తా. అలా జారుకుంటారేం పేరిందేవి గారు? మరకతరత్నాన్ని చూద్దామని తహతహలాడారు కదా. పట్టుకోని తల్లిని. వదులు స్వామి. మరకతరత్నం కనపడటం లేదు. ఏమిటి? మరకతరత్నం కనబడలేదా? అయ్యో, అది లేకపోతే వివాహం ఆగిపోతుందే. కలత పడకండి అయ్యా. మరకతరత్నాన్ని నేను రప్పిస్తాను. ఎక్కడి నుంచి? ఈ నూతిలోంచే. అయ్యో, పేరిందేవి అమ్మగారి పమిట చెంగువలో. మామదే పొగటి చింపి నూతులో ఎందుకు వేసావు? నూతిలో మరకతరత్నాన్ని భద్రపరిచి ఉంచారు చూడండి. దుర్మార్గురాలా, భర్త పోయాడని జాలి తెలిసి నువ్వు బ్రతుకున్నంత వరకు పోషించాలని నేను అనుకున్నాను. కానీ నువ్వు నా గౌరవాన్ని నాశనం చేశావు. నువ్వు చించింది నీ పవిట చెంగు మాత్రమే కాదు, మన బంధాన్ని తెంచావు. పో బయటికి. రారా వసంత. నేను నువ్వు చేసినప్పుడు నేనెందుకు రావడం? మావయ్య. అమ్మా, ఇది తీసుకోండి. ఏమిటి లోపల ఏముంది? తెరిచి ఏముందో చూడండి. కింద కుమ్మరించే చూద్దాం. ఇవ్వండి. అత్తయ్య, రత్నాలు, ముత్యాలు, బంగారు నాణ్యాలు. అమ్మా జానకి, నువ్వు మహాలక్ష్మివే. నువ్వు వచ్చిన వేళ విశేషం. మాకెనలేని సంపద దొరికింది. నిజమేనమ్మా.